హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ వర్కింగ్ కండిషన్ అయితే బాగానే ఉంది. జార్ వల్ల మనకు జార్ పెట్టి ఆన్ చేసినప్పుడు సౌండ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకసారి జార్ పెట్టి మనం ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. జార్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేసినాక కప్లర్ అయితే ఓపెన్ చేసి కింద చూసుకుంటే బుష్ యొక్క ప్లేట్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ కావడం జరిగింది. చూడండి, ఈ 4 నట్లు ఓపెన్ చేస్తే మనకి పీవీసీ బేస్ కూడా బయటికి రావడం జరుగుతుంది. పీవీసీ బేస్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. చూడండి, ఈ స్క్రూలు అయితే మనం ఓపెన్ చేసుకున్నాక ఈ పైనుంచి ఈ విధంగా సుత్తోడు కొడితే కింది నుంచి బుష్ యొక్క ప్లేట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకసారి ఆ విధంగా రానప్పుడు షాఫ్ట్ అయితే ఈ విధంగా పెట్టుకొని కొట్టేసుకుంటే బుష్ ప్లేట్ అయితే ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పీవీసీ బేస్ కూడా తీసేసుకోవాలి. ఇది కూడా మనం మార్చేసుకోవాలి. ఈ రబ్బర్స్ కూడా తీసేసుకొని కొత్త రబ్బర్స్ అయితే వేసుకోవాలి. ఉంటే మెయిన్గా ఈ రబ్బర్ అయితే మనం మార్చుకోవాలి. దీనివల్ల వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పీవీసీ బేసు, ఈ రబ్బర్సు, బుష్ ప్లేట్ అయితే మనం మార్చడం జరుగుతుంది. వచ్చేసి కొత్త బుష్ ప్లేటు, రబ్బరు, ఈ రబ్బర్స్ అయితే సేమ్ మనకు సెట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి. ఈ రబ్బర్స్ పెట్టినప్పుడు కరెక్ట్ పెట్టుకోవాలి, లేదా వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఈ 4 స్క్రూలకు ఇక్కడ మనకు సెట్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి, లేకపోతే వాటర్ అయితే లీక్ అవుతుంది. నెక్స్ట్ బుష్ యొక్క ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. బుష్ ప్లేట్ పెట్టుకున్నాక కరెక్ట్ సెట్ చేసుకోవాలి, లేదా వాటర్ అయితే లీక్ అవుతూ ఉంటుంది. దానిపైనుంచి 4 వైపులా 4 స్క్రూలు ఉంటాయి కదా, అవి అయితే వీలంత వరకు ఫుల్ టైట్ అయితే వేసేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ మనకు కరెక్ట్ అయితే లాక్ అయిపోయింది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. పీవీసీ బేస్ కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బుష్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కిందికి లేదా పైకి అనేది. ప్లేర్లు అయితే సైడ్కి తాకే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బుష్ కరెక్ట్ సెట్టింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి బ్లేడ్ పెట్టి అయితే మనం ఈ విధంగా చూసుకోవాలి. బ్లేడ్ అయినా హార్డ్గా లేదా షార్ప్ హార్డ్గా పోతే రైమర్ అయితే తీసుకొని కొంచెం బుష్ అయితే ఫ్రీ చేసుకోవాలి. చేసుకున్నాక షాఫ్ట్కు లైట్గా ఆయిల్ వేసుకొని బుష్ లోపల, జార్ లోపల బ్లేడ్ అయితే పెట్టుకొని ఫ్రీగా మూమెంట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. దాని కింది సైడ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండు వాచర్ అయితే వేసేసుకొని కప్లర్ అయితే ఫిట్ చేసేసుకోవాలి. కప్లర్ అయితే వీలంత వరకు ఫుల్ టైట్ తీసుకోవాలి. ఫుల్ టైట్ అయితే వేసుకున్నాక ఒకసారి జార్ అయితే మనం మిక్సీకి పెట్టుకొని చెక్ చేసి చూసుకుందాం. మనకు చాలా వరకు అయితే సౌండ్ అయితే తగ్గిపోయింది. పీవీసీ బేసు, బుష్ యొక్క ప్లేట్ అయితే మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.